నగర పంచాయతీ నందు గల చివరనున్న క్వారీపేటకు చెందిన కొంతమంది యువకులు హీరో రామ్ చరణ్‌పై ఉన్న అభిమానంతో ఆయన నటించిన 'పెద్ది' చిత్రంలోని ఒక సాంగ్‌ని వారు సొంతంగా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణకు వారెంతో ప్రయాసపడ్డారు. వారు చేసే ఉద్యోగాలు చిన్న చిన్నవైనా సరే హీరో మీద ఉన్న అభిమానంతో ఆయన మీద ఆ 'పెద్ది' చిత్రంలో సాంగ్ వాళ్ళు షూట్ చేశారు. దీనికి డైరెక్టర్ నాగు, రాజేష్, మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ కుమ్ముకుడి ఉన్న జనాందరూ, తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఉన్నారు. యువ నాయకులు కుదిరెడ్డి. అందరికీ నమస్కారం అండి. APSV9 పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. మరి ఈరోజు మా మెగా కుటుంబంలోని మా మెగాస్టార్ గారి అభిమాని, అలాగే అభిమానులు అందరం కూడా ఈరోజు మరి 'పెద్ది' సినిమా గురించి, ఈరోజు దాంట్లో నటించినటువంటి మన రామ్ చరణ్ తేజ గారు వారిని అనుగురిస్తూ ఈరోజు మరి శివ కోహ్లీ అనే మా ఏలేశ్వర నగర పంచాయతీకి చెందినటువంటి మెగా కుటుంబ సభ్యుడు ఈరోజు మరి దానికి తగ్గట్టుగానే డ్యాన్స్ వేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్లోని ఆ పాటను చిత్రీకరించడం జరిగిందండి. వాళ్ళ టీం అంతా కలిపి దానికి మేము అందరం కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కుర్రవాళ్ళందరూ ఉత్సాహంతో రేపు సినిమా రంగంలో కూడా ప్రవేశించి మరి అందరి అభిమానాన్ని చూరగొంటారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నామండి. మెగా కుటుంబ సభ్యులందరం కూడా రేపు రాబోయే రోజుల్లో 'పెద్ది' సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలండి. APSV న్యూస్ ఛానల్ వారికి అందరికీ కూడా, మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరియు కార్యక్రమకర్తలుగా అటెండ్ అయినటువంటి మెగా అభిమానులు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ రామ్ చరణ్ గారి యొక్క అభిమానులకు, మరీ ముఖ్యంగా మా ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి శివ కోహ్లీ అండ్ టీం నలుగురు కలిసి రామ్ చరణ్ గారు లేటెస్ట్ గా వచ్చినటువంటి 'పెద్ది' మూవీలో ఒక సాంగ్ ని ఓన్లీ సోషల్ మీడియా ద్వారా, అంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ వివిధ సోషల్ మీడియా ద్వారా వీళ్ళని కంపోజ్ చేసుకుంటూ ఒక ఆ సాంగ్ కి ధీటుగా ఎక్కడ కూడా తగ్గిపోకుండా వాళ్ళకున్న బడ్జెట్ లో మంచిగా ఒక సాంగ్ ని రూపొందించడం జరిగింది. దాన్ని వీక్షించడానికి పట్టణ టీడీపీ అధ్యక్షుడు నారాయణ స్వామి గారు, నేను, మా టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కలిసి ఈ రోజు థియేటర్ వద్దకు రావడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. ఆ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందులో కొత్తగా వీళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా లాంచింగ్ జరగడం జరిగింది. RNS ఏలేశ్వరం యూట్యూబ్, RNS ఫిల్మ్స్, ఏలేశ్వరం RNS ఫిల్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీక్షకులందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి యువతను అందరూ కూడా ఎంకరేజ్ చేయడానికి ముందుండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై చాలా లొకేషన్ మేము తిరిగామండి. కాకినాడ, కోరంగి, రాజుపాలెం, సామలకోట, మాధవపట్నం ఇలా అనేక ప్రాంతాలు తిరిగి మన ఏలేశ్వరంలో మన అందమైన లొకేషన్ చూపించాలని చెప్పి మన గొల్లలమెట్ట, మన ప్రాజెక్టు ఏలేశ్వరం ఇన్ని తిరిగి చేసామండి. నేను మా టీం అందరు కలిసి. డైరెక్షన్ మా రాజేష్, డైరెక్టర్ మీరా? నేను ఈ సాంగ్ కి కెమెరా వర్క్ చేశానండి. ఇది ఎలా వస్తుంది సాంగ్ ఏటు అన్నది పక్కన పెడితే కనుక, ఈ సాంగ్ మీద అభిమానం కొలిది చేయడం ఒక ఎత్తు అయితే, దీని మీద ఇదే ప్రొఫెషనల్ గా చేసుకోవాలనుకున్న థాట్ ఒకటండి. అటు అభిమానాన్ని ఆపుకోలేము, ఇటు పక్క ప్రొఫెషన్ ఆపుకోలేక ఈ సాంగ్ తీయడం జరిగింది. ఇది ఇంతవరకు ఒక ఎత్తు అయితే, దీన్ని ఇంత వరకు తీసుకొచ్చింది నాగన్య వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారండి. కానీ ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత దీన్ని జయప్రదం చేసింది గోపి గారు, మా డాడీ అండి రాయుడిసింగి గారు. ఆయన కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. నారాయణ స్వామి గారు వీళ్ళందరూ కూడా మనల్ని ప్రోత్సహించడానికి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సార్ వాళ్ళు వచ్చి దాన్ని జయప్రదం చేశారు. ఇది ఖచ్చితంగా మేము మర్చిపోలేము. మేము ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డాము ఏంటన్నది అది పక్కన పెడితే కనుక, వీళ్ళు వచ్చిన తల చేసినందుకు దానికి రెట్టింపు ఆనందం వచ్చింది మాకు. దీని అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను.